హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటి అనేది థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నా అనేది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ విధంగా చేశాను, ఓకేనా. ముందుగా కరివేపాకును మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, మెంతులు, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. కొన్ని నువ్వులు అయితే టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అన్నమాట. నువ్వులు కొన్ని వేసుకుంటే కొంచెం లైట్గా వేయించుకోవాలి వాటిని. ఇక ఇందాక నానబెట్టిన చింతపండును ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి మంచి చిక్కగా అయ్యేటట్టు. ఇక మనం ఇందాక కడిగి ఆరబెట్టుకున్నాం కదా కరివేపాకును, కొంచెం ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి. అంటే లైట్గా పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలన్నట్టు, పచ్చి పచ్చిగా లేకుండా వేయించాలి. మొత్తం డ్రై అయ్యేటట్టు ఏం వేయించద్దు, కానీ అట్లా లైట్గా కొంచెం వేయించుకోవాలన్నట్టు. ముదురు ఆకులు తీసుకోవాలి, లేతవి తీసుకోవద్దు కరివేపాకు అయితే. ఇక మనం ఇందాక ఉడకబెట్టుకున్న చింతపండు అయితే ఇక వీడియోలో చూపిస్తున్నట్టు కావాలి. అయిపోయినాక ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, ఆవాలు ఇట్లా ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోవాలి, ఈ విధంగా కాకుండా. ఇక మళ్ళీ మనం ఇందాక వేయించుకున్నాం కదా కరివేపాకును తీసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం కోసము. తీసుకొని మనం ఇందాక ఉడకబెట్టిన చింతపండును కూడా తీసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు మీకు నచ్చినవి తీసుకోండి, నేనైతే కొన్ని ఎక్కువనే తీసుకున్నా, నేను మరీ బాగా ఏం తీసుకుంటలేను. ఇక కొన్ని నువ్వులు, కొందరు పల్లీలు కూడా వేసుకుంటారంట, నేనైతే పల్లీలు ఏం తీసుకోలేను. ఎండుమిర్చి తీసుకోవాలి ఫ్రెండ్స్, మెయిన్గా ఎండుమిర్చిని కూడా మా ఆయిల్లో వేయించుకొని తీసుకోవాలి. నాకు ఎండుమిర్చి లేక నేను కారం పొడినే తీసుకున్నా. మీకు ఉంటే ఎండుమిర్చే తీసుకోండి. మనం కరివేపాకుని అయితే ఏ విధంగా ఆయిల్లో వేయించినామో వాటిని ఎండుమిర్చిని కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి, బాగుంటుంది. ఇక ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఈ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా ఆవాలు, ధనియాలు ఇట్లా, దాన్ని కలుపుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మరి మెత్తగా ఏం రాదు, కొంచెం ఆకులే ఉంటుంది కరివేపాకు కదా. లేతది అయ్యేసరికి నాకైతే రాలేదు, ముదురుది కొంచెం మంచిగానే ఉంటుంది. ఇక పోపు కోసం అయితే నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఆ పచ్చడి మొత్తం నూనెలో మంచిగా ఉడకాలన్నట్టు. అందుకోసం నేను కొంచెం అయితే మినపప్పు వేసుకున్నాను, బాగుంటుంది పోపులో. మినపప్పు వేసుకుంటే దేనికైనా మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి. మనం అన్నం ఫ్రైడ్ రైస్ చేసుకున్న, ఉప్మాలోకైనా మంచిగా ఉంటుంది అన్నట్టు వేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేగినాక ఇక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చడిని, ఆ పచ్చడిని వేసుకోవాలి. అందులో వేసి మంచిగా కలపాలి, ఒక 5 నిమిషాల దాకా కలపాలి. అది పచ్చడి అనేది నూనెలో మంచిగా ఉడకాలన్నమాట. ఇక ఉడికినాక టేస్ట్ బాగుంటుంది, ఎంత ఉడికితే అంత బాగుంటుంది అన్నట్టు, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.